ప్రజెంట్గా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చేస్తున్నా. శ్రీశ్రీ సినిమా నాకు సంతృప్తికరమైన రిపోర్ట్ రాకపోవడంతో ఒక రకమైన డిప్రెషన్కి లోనయ్యా. ఆ టైంలో తోటపల్లి మధు గారు వెరీ బిగ్ రైటర్. ఆయన నాకు ఒకరోజు ఫోన్ చేసి, తమ్ముడు ఒక మంచి కథ చెప్తాను, నువ్వైతే ఆ పిక్చర్ని బాగా డీల్ చేస్తావు అని నాకు పూర్తి నమ్మకం అని. అనగా నాకు శ్రీశ్రీ కొంచెం నాకు మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ మీన్స్ ఏంటంటే సినిమా మంచి రిపోర్ట్ వచ్చింది, మంచి రేటింగ్ వచ్చింది, ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే ఏదో నాకు బాధగా ఉంది. ఇప్పటికిప్పుడు అంటే నేను సినిమా మళ్ళీ చేయలేను అని అంటే, కాదు, ఎప్పుడు పరుగు ఆపకూడదు, నిన్ను మళ్ళీ పరిగెత్తించే సినిమా చేయిస్తాను నీ చేత అని చెప్పి అన్నాడు. ఏంటి అంత నమ్మకం నీకు? సబ్జెక్ట్ మీద నమ్మకం, నువ్వు దాన్ని హ్యాండిల్ చేస్తావనే నమ్మకం అని నాకు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. నిజంగా మీరు నమ్మరు, తెలిసిన అతను ఏడ్చాడు, విన్న నేను ఏడ్చాను. అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ప్రస్తుత సొసైటీలో జరుగుతున్న పరిణామాలు, వాటికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే దాని మీద, అమ్మా నాన్న సెంటిమెంట్ మీద, కనిపించే దేవతలే కని పెంచే అమ్మా నాన్నలు, కడవరకు ప్రేమించండి, అది మన ప్రగతికి దీవెనలండి. అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్, యూనివర్సల్ సబ్జెక్ట్ అది. బట్ మంచి ఫ్యామిలీ డ్రామా. నలుగురు హీరోలు ఉంటారు, ఫాదర్ అండ్ మదర్ మంచి క్యారెక్టర్స్, అలాగే ఆపోజిట్ విలన్ని అంతా ఉంటుంది. మెలో డ్రామా విత్ బ్యూటిఫుల్ ట్విస్ట్, ఇవన్నీ ఉన్నాయి. అది అతి త్వరలో స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది. డైలాగ్స్ పరంగా చాలా అద్భుతంగా రాశాడు తోటపల్లి మధు గారు. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రచనా విన్యాసంలో కూడా పాదం మోపే సినిమా అవుతుంది ఇది. ఇంకా టైటిల్ అవన్నీ అతి త్వరలోనే అనౌన్స్ చేస్తాము. ప్రతి డైలాగులో ఇది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా కొత్త పంచ్లో కొత్త ఫ్లేవర్తో రాశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఒక సక్సెస్లో లేని డైరెక్టర్ని నమ్ముకుని ఈ కథని ఇతనైతే హ్యాండిల్ చేస్తాడని సపోర్ట్ ఇచ్చి మళ్ళీ నన్ను ట్రాక్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం. నిజంగా భగవంతుడు ఎన్నోసార్లు నాకు ఇలాంటి అవకాశాలు ఇస్తూనే మంచి సక్సెస్లు ఇప్పించాడు. ఈసారి కూడా తప్పకుండా ఆ సినిమాతో సక్సెస్ అవుతానని పూర్తి నమ్మకం ఉంది. అతి త్వరలోనే ఆ పిక్చర్కి సంబంధించి